సినీ దర్శకులు దాసరి నారాయణరావు పాత్రికేయులు మానికొండ చలపతిరావు మధ్య సామాజికంగా ఒకే సారూప్యత ఉందని ఏయూ మాజీ జర్నలిజం విభాగ అధిపతి బాబివర్ధన్ అన్నారు. విశాఖ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో దాసరి జయంతి వేడుకలు మానికొండ చలపతిరావు పుస్తక పరిచయ సభ జరిగింది. కుల వివక్షతపై దాసరి రచించిన ఒసై రామలమ్మ చిత్రంలోని చౌదరి గారు రాయుడు గారు పాటతో సభ ప్రారంభమైంది. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబివర్ధన్ ప్రసంగిస్తూ పత్రికా స్వేచ్ఛ మనిషి ప్రాణం వంటిదేనని, నేషనల్ హెరాల్డ్ పత్రికను చలపతిరావుకు అప్పగించినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ భావించారని అన్నారు. నెహ్రూ మీద నేషనల్ హెరాల్డ్ పత్రికలో గోడ దూకుతున్నట్లు వచ్చిందని, అప్పట్లో అది వివాదాస్పదమైందని అన్నారు. గోడ దూకితే అలా ఉంటానా అని నెహ్రూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లుగా గుర్తు చేశారు. పత్రికలో ఎప్పుడు ఉంటామో లేదో అని చలపతిరావు రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని పనిచేసేవారని గుర్తు చేశారు. అలాగే మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న సమయంలో తాత మనవడు వంటి చిత్రాన్ని దాసరి తీశారని గుర్తు చేశారు. సామాజిక సమస్యలను ఛాలెంజ్ గా తీసుకుని అనేక సినిమాల్లో దాసరి సినిమా తీశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు కె రమణ, డాక్టర్ కెవిఎస్ మూర్తి, పిలానిల తిలక్, పాత్రికేయులు, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో స్వాతంత్రోద్యమ కాలంలో పత్రికలు ప్రారంభించిన పాత్రికేయులందరూ సాహిత్య నేపథ్యం ఉన్నవాళ్ళు, అంటే మంచి రచయితలు కూడా, అంటే సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కనుకనే పత్రికను ఒక ఆయుధంగా చేసుకొని అక్షరాయుధాన్ని సంధించి బ్రిటిష్ వాళ్ళని పంపాలనే ఉద్దేశంతో వారు చేసుకున్నారు. దాంట్లో నేషనల్ హెరాల్డ్ పత్రిక తాలూకు పాత్రను కూడా మనం విస్మరించడానికి వీల్లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ పత్రికకు పనిచేసిన సంపాదకులందరూ నిజాయితీ నిబద్ధతలతో పనిచేసిన వాళ్ళు కనుక. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఎంత స్వేచ్ఛగా మానికొండ గారు ఆ పత్రికలో పనిచేసేవారంటే, వెస్ట్ బెంగాల్లో ఒకసారి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం జరిగిందంట. అనుకున్న స్థాయిలో జనాలు రాలేదట, బాగా పలచగా వచ్చారట. అప్పుడే మీడియా వాళ్ళు మాట్లాడుకున్నారంట పేలవంగా సభ జరిగింది అని. ఆ తర్వాత చలపతిరావు గారికి వార్త వెళ్ళిపోయింది. అప్పుడు క్రీడ్ అనేవాళ్ళం, మనం టిక్కర్ మీద పంపించేవాళ్ళం, అంటే న్యూస్ పంపించడం అనేదాన్ని. అది వెళ్ళిపోయింది. ఫోటోగ్రాఫ్ అన్నీ ఆయన క్లోజప్లో తీసిన ఫోటోలన్నీ పక్కన పెట్టేస్తున్నారట. ఏంటంటే మాకు మైదానంలో ఉన్న పత్రిక ఆ ఫోటో కావాలి అని అడిగారట. పలచగా జనాలు ఉన్న పత్రిక, సాధారణంగా అది పార్టీకి చెందిన పత్రిక. ఆ పార్టీ సమావేశం జరిగినప్పుడు క్రిక్కిరిసి ఉన్న ప్రేక్షకులు అవసరమైతే ఫైల్ ఫోటోనైనా వాడి సక్సెస్ఫుల్గా రాయాలి. కానీ పలచగా ఉన్న ఫోటో తీసుకొచ్చి ఆ ఫోటో ఇన్సర్ట్ చేసి ఆయన వార్త ప్రచురించారు. నెక్స్ట్ డే కొంతమంది కాంగ్రెస్ వీరాభిమానులు జవహర్లాల్ నెహ్రూ గారి దృష్టికి తీసుకెళ్లారట. ఆయన ఎంసీ గారితో అయితే నేను మాట్లాడినాను అనేవాళ్ళట. ఏదో సర్క్యులేషన్ ఇంకా ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతాను, కానీ నేను ఎంసీ గారితో అంటే ఎడిటర్ గారితో మాట్లాడటం నా వల్ల కాదు అని ఆయన చేతులు ఎత్తేసారట. అప్పటికి ఎందుకైనా మంచిదని నిజంగానే అలాగే వచ్చారా మన సమావేశానికి అని ఇండైరెక్ట్గా అడిగారట. ఎందుకు వేశారు అని అడిగినట్టు ఆయన భావించి, ఈ పలచగా వచ్చిన ఫోటో మనం వేయకపోతే మిగతా వాళ్ళందరూ వేస్తారు సార్, అదే మనం వేసామనుకోండి ఆ పత్రికే రాసుకుంది కదా, ఇంకా మనకెందుకు దీని గురించి రాయటమని వదిలేస్తారు, అదే అందులో రహస్యమని ఆయన చెప్పారట.